ప్రార్థించుదాం. మిక్కిలి కనికరము కలిగిన మా గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించుట కొరకు మీ శిలువ రక్తంతో విమోచించబడిన మీ ప్రజలముగా మమ్మల్ని మీ సన్నిధి చేర్చినందుకు మీకు వందనములు చెల్లించుచుంటున్నాము. కొద్ది నిమిషములు ప్రభా, మేము మీ వాక్యమును ధ్యానించి మా అనుదిన విశ్వాస జీవితంలో యాత్రలో మీ వాక్యము మాకు దీపముగా, వెలుగుగా, మాకు త్రోవను చూపించున్నదిగా మీ వాక్యమును వెల్లడి చేయండి, మాతో మాట్లాడాలి. ప్రియ పరిశుద్ధాత్మదేవ, ప్రతి హృదయమును మీ వాక్యము తాకుటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమం, ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము బహుళ మత విశ్వాస సమాజంలో క్రైస్తవ ఉనికి. బహుళ మత విశ్వాస సమాజంలో క్రైస్తవ ఉనికి. క్రిస్టియన్ ప్రెజెన్స్ ఇన్ మల్టీ ఫెయిత్ సొసైటీ. 1989వ సంవత్సరంలో యునైటెడ్ థియలాజికల్ కాలేజీలో బీడీ చదవడం కొరకు రాయలసీమ అధ్యక్ష మండలం నన్ను ఎన్నిక చేసి పంపించారు. కాలేజీలోకి నేను ఎంటర్ అవుతున్నటువంటి దినాలలో నాలో ఉన్నటువంటి మోటో సేవకు రావడానికి, ఎంతమందిని క్రీస్తు విశ్వాసంలోకి మార్చగలిగితే అంత దీవెన. కన్వర్షన్ ఆఫ్ మెనీ పీపుల్, యాజ్ మెనీ పీపుల్ యాజ్ ఐ కెన్. 4 సంవత్సరములు వేదాంత తరబీదు అయిపోయి నేను బయటికి వస్తూ ఉన్నప్పుడు దెర్ వాజ్ ఏ రాడికల్ చేంజ్ ఇన్ మై మోటో. నేను అంతవరకు ఆలోచిస్తూ ఉన్నటువంటి ఆలోచనలో ఓ ప్రగాఢమైనటువంటి మార్పు యునైటెడ్ థియలాజికల్ కాలేజ్ నా దగ్గర తీసుకొని వచ్చింది. అదేంటంటే, నాలో టు కంటిన్యూ మినిస్ట్రీ బహుళ మత సమాజంలో నేనెంత మంచి మానవుడిగా జీవించగలను, హౌ బెస్ట్ ఐ కెన్ లీడ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ మల్టీ ఫెయిత్ రిలీజన్, మల్టీ ఫెయిత్ సొసైటీ. బహుళ మతములు కలిగిన సమాజంలో నేను ఒక మంచి వ్యక్తిగా, మానవుడిగా, ఎంత మంచి వ్యక్తిగా జీవించగలను అనే మార్పు నాలో చోటు చేసుకున్నది. మీరు దానిని విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు. కన్వర్షన్ మార్చుకొని ఎందుకు మారిపోయినారు సార్ మీరు అని. థియలాజికల్ ఎడ్యుకేషన్ బ్రాట్ ఎనార్మస్ రీథింకింగ్ ఇన్ మై లైఫ్. చదవబడిన 3 వేద పాఠములలో, డిఫరెంట్ సమాజములలో వారు జీవిస్తున్న అలనాటి సర్వ మత సమాజంలో యెహోవా దేవుడి సాక్షులుగా, క్రీస్తు ప్రభుల వారి సాక్షులుగా నివసించిన వ్యక్తులను గురించి మనం చదివితే విన్నాము. పాత నిబంధన భాగంలో ఇట్స్ వెరీ ఫెమిలియర్ టెక్స్ట్. నన్ను ఎవరైనా యూత్ మీటింగ్లో మాట్లాడమంటే నేను ఈ టెక్స్ట్ మీద మాట్లాడతాను. మీ ఇళ్లలో కూడా ఎవరైనా యవనస్తులు చదువుకోవడానికి వెళ్తున్నారు, ఉద్యోగానికి వెళ్తున్నారు, బాబు ప్రార్థన చేయండి అంటే నేను ఈ వచనం చదివి ప్రసంగం చేస్తాను. దానియేలు అట్ ది ఏజ్ ఆఫ్ 15 years తల్లిదండ్రులతో కూడా బబులోను చెరకు కొనిపోబడ్డాడు. టీనేజ్లో ఉన్నాడు. టీనేజ్లో ఉన్న పిల్లలను కంట్రోల్ చేయడం తల్లిదండ్రులకు ఎంత కష్టమో నా ప్రస్తుత అనుభవం కూడా. అట్ ది ఏజ్ ఆఫ్ టీనేజ్ మనం కూడా ఆ ఏజ్ దాటి వచ్చాము. లాట్ ఆఫ్ అట్రాక్షన్స్, ఎమోషనల్ చేంజెస్, ఫిజికల్ చేంజెస్. ఈ నేపథ్యంలో దానియేలు బబులోను చెరకు కొనిపోబడ్డాడు. 400
30వ సంవత్సరం 430 BC బబులోను చెరకు వెళ్ళిపోయినటువంటి దానియేలు పరదేశంలో యెహోవా దేవుడి సాక్షిగా నిష్ఠ కలిగిన జాతీయవాదిగా ఈ చిన్న వయసులో ఎన్ని నిష్ఠలు దానియేలు అలవర్చుకొని he could challenge the whole society. బబులోనులో ఉన్నటువంటి సమాజాన్ని, మరి ముఖ్యంగా రాజు ఇంటిని, పరిపాలనని సవాలు చేయగలిగారు. యెహోవా దేవుడి సాక్ష్యాన్ని he could raise the testimony of Lord Yahweh. 2వ వేద పాఠంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి చర్చ్ హిస్టరీ ప్రారంభంలో, సంఘ చరిత్ర ప్రారంభంలో 12 మంది శిష్యులు, ఒక శిష్యుడు యేసు ప్రభుల వారు ఆరోహణం అయిన తర్వాత ఎన్నిక చేయబడినటువంటి శిష్యుడు, 12 మంది కలిసి క్రీస్తు ప్రభుల వారి సువార్త వ్యాపకం చేయించున్నటువంటి కాలంలో ఇటలీ పటాలంలో ఎ సెంటూరియన్ మిలిటరీ ఆఫీసర్ ఇంటిలోనికి పిలువబడ్డాడు. నువ్వు వెళ్ళని దేవుని చేత ఆజ్ఞాపించబడ్డాడు. 2 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. హీ రిసీవ్డ్ ఇన్విటేషన్ ఫ్రమ్ ద హోమ్ అండ్ రిసీవ్డ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్. కుటుంబం నుండి ఆహ్వానం, దేవుని నుండి వెళ్ళు అనే ఆజ్ఞ. ఇవి 2 ఉంటేనే వెళ్ళాడు, లేకుంటే వెళ్ళడు పేతురు. దానికి ముందు దర్శనం. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడుతున్న ఒకే ఒక మాట నేను మీ కొరకు చదవాలని ఆశపడుతున్నాను. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం, దయచేసి తీయండి నాతో కూడా. 28వ వచనంలో చివరి భాగం. అయితే ఏ మనుష్యుడును నిషేధింపబడ తగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. దేవుడు చూపించడాన్ని బట్టి నేను మనసును మార్చుకున్నాను కాబట్టి నీ ఇంటికి వచ్చాను కాబట్టి దేవుని వాక్యాన్ని చెబుతున్నాను. మీ ఇంటికి వచ్చాను కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను అని పేతురు తన ఓరియంటేషన్ ఆఫ్ ప్రీచింగ్, సువార్త వ్యాపకం, యూదులకు మాత్రమే సువార్త ప్రకటించాలని నిష్ఠ కలిగినటువంటి వ్యక్తి. ఆయనలో ఒక మార్పు చోటు చేసుకున్నది. యూదేతరులకు కూడా సువార్త ప్రకటించడం దేవుడు నాకు ఇచ్చిన మిషన్లో భాగమని ఒక క్రొత్త పరిచర్యను ఆ దినం ప్రారంభం చేశాడు. 3వ వేద పాఠంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో, నేను ఒక చిన్న బైబిల్ క్విజ్ అడుగుతా. ఆ అధ్యాయంలో ఎన్ని ఉపమానాలు ఉన్నాయో ఎవరన్నా చెప్తారా? 13th చాప్టర్. బాబు మీరు ప్రసంగానికి ముందే చదివినారు కాబట్టి మీకు తెలుసు, మేము చదవలేదు కదా అని అంటారండి. సరే, మరి ఇంటికి వెళ్ళినాక చూడండి ఎన్ని ఉపమానాలు ఉన్నాయి 13వ అధ్యాయంలో. ఆ ఉపమానములలో యేసు ప్రభుల వారు చెబుతున్నటువంటి 2 ఉపమానములు, చిన్న విత్తనము నుండి మహావృక్షముగా మారిపోయినటువంటి ఒక చెట్టు, అది కలిగించే మానవుడికి ఉపశమనం, అది కలిగించే మానవ సేవ ప్రపంచ రాజ్యాలన్నీ కూడా గుర్తించగలవు. 2వ ఉపమానం పులిసిన పిండిని గురించి ఉపమానం చెప్పారు. పులిసిన పిండి మనకు అలవాటు లేదు అసలు. గోధుమ రొట్టె చేసుకోవాలంటే, చపాతీ చేయాలంటే అప్పుడే పిండి మనం సోప్ చేసి చపాతీ చేసుకుంటాం. నిన్న పిసికినది మిగిలితే ఎక్కడ పెట్టుకుంటాము? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటామంటే పులిసిపోకూడదని. దోశ పిండి కొట్టించిన తర్వాత ఏం చేస్తారు? ఫ్రిడ్జ్లో పెడతారా? పెట్టరు. పులవాలి కదా రాత్రంతా. యూదులకున్న సాంప్రదాయం ఏంటంటే వారు బ్రెడ్ తింటారు. అదే వాళ్ళ 3 పూట్ల భోజనం అండి. ఇజ్రాయెల్ దేశంలో 50 రోజులు ఉంటే అన్నమే లేదు. అన్నం పెట్టినా కూడా అది చిన్న కప్పులో ఇస్తారు అంతే. అది చాలా ప్రెషియస్ వాళ్ళకి.
బ్రెడ్ తిని బ్రతుకుతాడు. ఆ బ్రెడ్ను తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని వారు పాటిస్తారు. నిన్న కలిపిన పిండిలో కొద్ది భాగాన్ని తీసి ఈ దినం కలిపిన పిండిలో కలిపేస్తారు. కొద్ది గంటలు పెడితే అది పులిసిపోతుంది. ఆ రొట్టెను చేస్తే అది బాగా క్రిస్పీగా పెద్దగా వస్తుంది. యేసు ప్రభుల వారు దేవుని రాజ్యము పులిసిన పిండిని పోలి ఉన్నది. పులిసిన పిండి ఇంత అక్కర్లేదు, చిన్న గోరంత కలిపితే పిండి అంతటిని కూడా ప్రభావితం చేయగలరు. క్రైస్తవ ఉనికి కూడా నీవు ఒక్కడివే యు కెన్ ఇన్ఫ్లుయెన్స్ హోల్ సొసైటీ. 10 మంది ఉండి సువార్త చెప్పక్కర్లేదు, ఒక్కరు చాలు. వారున్నటువంటి సమాజంలో సువార్త వ్యాపకంలో క్రీస్తు శక్తిని, ప్రభావాన్ని ప్రజలకు చూపించడంలో. ఈ ఇంట్రడక్షన్తో దానియేలు గ్రంథంలో కొన్ని సంగతులు నేను మీతో కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. క్రీస్తుకు పూర్వం 430వ సంవత్సరంలో ఇశ్రాయేల్ దేశం ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయినటువంటి సందర్భంలో యెహోయాకీను ఉన్నాడు, యెహోయాకీను ఉన్నాడు. యెహోయాకీను కాలంలో నెబుకద్నెజరు రాజు ఉత్తర దక్షిణ రాజ్యముల మీద దాడి చేసి రాజులని చంపి చెరకు తీసుకొని పోతూ ఉన్నాడు ప్రజలందరినీ కూడా. దాదాపు 7,000 మంది తనతో కూడా చెరకు తీసుకొని వెళ్ళాడు. కొంతమంది ప్రవక్తలు కూడా కొనిపోబడ్డారని నేను ఇంతకుముందు ప్రసంగాల్లో చెప్పాను. టీనేజ్లో ఉన్నటువంటి దానియేలు, షద్రకు, మేషకు, అబెద్నగో, a group of teenage youngsters picked up by the emperor. నెబుకద్నెజరు రాజు పెద్దలని, యవనస్తులని, తరువాత బలముగా సేవ చేయగలిగిన వారిని బానిసలుగా తీసుకొని వెళ్తూ టీనేజ్లో ఉన్నటువంటి బాలులను కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత he separated certain youth, వారిని ప్రత్యేకపరిచి 3 సంవత్సరం రాజ్య పరిపాలన, భాష, సంస్కృతి, ఫిలాసఫీ తరబీదు ఇవ్వడం కొరకు కొంతమందిని ప్రత్యేకపరిచాడు. ఆ ప్రత్యేకపరిచినటువంటి వారికి ఇవ్వబడినటువంటి ప్రివిలేజ్ ఏంటంటే 3 పూట్ల రాజుతో దే కెన్ డైన్, పూజించే ఆధిక్యత రాజు ఇచ్చాడు. మనల్ని ఎవరైనా తీసుకొని వెళ్ళి వైఎస్ జగన్ ఇంట్లో ఒక పూట భోజనం కూర్చోబెట్టినారనుకో, ఏం చేస్తాం మనం? పాత్రలలో కనపడినవన్నీ తినేస్తాం. ఎంత గొప్పనో ఆయనతో కూడా కూర్చొని భోంచేస్తున్నాను. ఈ యవనస్తులకి రాజుతో కలిసి 3 సంవత్సరాలు భుజించగలిగినటువంటి ఆధిక్యత ఇవ్వబడ్డది. ఆ ఆధిక్యతని ప్రివిలేజ్గా ఫీల్ అవ్వకుండా దానియేలు ఈ సెడ్ నో, నేను తినను. ఆయనకు అధికారిగా నియమింపబడినటువంటి వ్యక్తిని పిలిచి చెబుతా ఉన్నాడు, అయ్యా ఈ భోజనం మేము తిన్నాం, మాకు ప్రత్యేకమైనటువంటి డయట్, ఆహారాన్ని ఇస్తారా? వెజిటేరియన్ మేము భుజించాలని ఆశపడుతూ ఉన్నాం. నియమింపబడినటువంటి అధికారికి అర్థం కాలేదు. దానియేలుతో ఉన్నటువంటి యవన బృందానికి అర్థం కావడం లేదు. మనం చాలా సందర్భాలలో స్టాటస్ కో మెయింటైన్ చేస్తాం. అర్థమవుతుందా? చట్టాలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ ఉన్నవి ఉన్నట్టుగా పాటిస్తాం. కొత్తవి చేయడానికి సాహసించాం. సిఎస్ఐ జేసీఎం చర్చ్ 100 సంవత్సరాల పైబడిన సంఘం. ఏదన్నా కొత్తది చేద్దామంటే ఏమంటారు తెలుసా మీరు? సార్ మాకు అలవాటు లేదు, బాబు గారు మాకు అలవాటు లేదు, ఏది కొత్తవని చెప్తారా మీరు? అవే పాతవే చేస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ స్టాటస్ కో మెయింటెనెన్స్. దానియేలు అలా లేడు. స్టాటస్ కో మెయింటెనెన్స్ ఏంటంటే రాజుతో కూడా 3 సంవత్సరాలు తినాలి, నాకొద్దు అది.
నన్ను నేను అపవిత్రపరచుకొనజాలను. యూదులలో బహునిష్ట మనకి కనిపిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2 టెక్స్ట్లు నేను మీతో చెబుతాను. ఆ 2 టెక్స్ట్లలో మీరు చదివితే వారి ఆహారపు అలవాట్లు మీకు కనిపిస్తాయి. లేవియా కాండంలో, నిర్గమ కాండంలో నేను మరలా మీకు అధ్యాయం అవి చెబుతాను. 2 చోట్ల యూదులు యెహోవా దేవుడి చేత ఆజ్ఞాపించబడ్డారు, ఫలాని ఆహారాన్ని తినండి, ఫలాని ఆహారాన్ని తినకండి. దానిని చాలా నిష్టగా వారు పాటిస్తారు. ఆ నిష్ట వారు ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టరు. వారికి ఉన్నటువంటి ఒక భయం ఏంటంటే, అలవాట్లన్నీ కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి అలవాట్లన్నీ నేర్చుకుంటే మా జాతి డైల్యూట్ అవుతుంది. నేను ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు ఒక రబ్బీ మాకు పాఠం చెప్పడానికి వచ్చినాడు ఒకరోజు. ఆయన చెబుతా ఏమంటున్నాడంటే, మా పిల్లలు, అవర్ చిల్డ్రన్ ఆర్ ట్రెజర్, మాకు మూల నిధి, ధనం. వాళ్ళని మేము చాలా ప్రశస్తమైన వారిగా చూసుకుంటాం. ఎందుకంటే మా దేశానికి చుట్టూ శత్రువులే. మమ్మల్ని చంపడానికి ఒకడు కాదు శత్రువు, చాలామంది శత్రువు. ఈ శత్రు సమూహములో మా జాతిని మేము భద్రపరుచుకోవాలంటే, కాపాడుకోవాలంటే, కొనసాగింపు కలిగి ఉండాలంటే మా పిల్లల్ని మేము చాలా జాగ్రత్తగా చాకుతాము, పెంచుతాము. మతనిష్టలో వారిని పెంచుకుంటాం. ధర్మశాస్త్రాన్ని వారికి కంటత నేర్పించుకుంటాం. 5 కాండాల మీద వారికి చాలా శ్రద్ధతో మేము బోధించుకుంటాం. ఎందుకంటే ఉద్యోగం కొరకు ఒక చోటుకి వెళ్ళొచ్చు, చదువుకోవడానికి ఇంకో చోటుకు వెళ్ళొచ్చు. వెళ్ళిన చోట అలవాట్లు నేర్చుకుంటే, వెళ్ళిన చోట మతాన్ని పాటిస్తే, వెళ్ళిన చోట వారి ఆచార సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు నేర్చుకుంటే మా జాతి మనుగడ సాధించలేదు. ఇది 21వ శతాబ్దంలో రబ్బీ బోధకుడు చెబుతున్నటువంటి మాట. ఇక పాతకాలంలో ఇంకెంత నిష్ట వారికి ఉండేదో మీరు గమనించవచ్చు. టర్కీలో నేను మరొక విమానం మారాలా ఇజ్రాయెల్కి వెళ్ళడానికి. ఏరియా దగ్గరికి నేను వెళ్ళే లోపల 4-5 మంది యూదులు ఎయిర్పోర్ట్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు. నిల్చొని ఏదో పుస్తకం చదువుతూ ఉన్నారు. ఫస్ట్ టైం నేను వాళ్ళని చూడడం ఎయిర్పోర్ట్లో. మీకు బైబిల్ ఇచ్చి బస్ స్టాండ్లో చదవమనండి, చదువుతామా? చాలా సిగ్గు మనం. ఎవరేం చూస్తున్నారో అని ఇంటింటో చూస్తాం. ప్రార్థన కూడా చేసుకోం అందరికి కనపడేటట్టు. చాలా గట్టిగా లౌడ్ వాయిస్లో ధర్మశాస్త్రాన్ని ఆయన అందరూ నిల్చొని చదువుతూ ఉన్నారు. వాళ్ళకి నిర్దేశించబడిన సమయం ఎక్కడున్నా కూడా దేవుని వాక్యాన్ని చదువుతారు, ప్రార్థన చేస్తారు. దానియేలు ఈ డిసిప్లిన్లో పెరిగాడు. 15 సంవత్సరముల లోపుగా ఎక్కడికి వెళ్ళిపోయినా మా పిల్లలు దేవుని సంరక్షణలో జాగ్రత్తగా ఉంటారనే రీతిలో తల్లిదండ్రులు నమ్మగలుగుతూ ఉన్నారు తమ పిల్లల్ని. మన పిల్లలు ఇంట్లో ఒక రకంగా ఉంటారు, హాస్టల్లో ఒక రకంగా ఉంటారు. అమ్మ నాయన ఎదుట ఒక రకంగా ఉంటారు, అమ్మ నాయన లేకపోతే లేని వ్యక్తిత్వం బయటకు వస్తుంది. మనం కూడా అట్లే చేశాము. మన పిల్లల గురించి అన్నట్టు వీ ఆల్సో ఎనాక్టెడ్ లైక్ దట్. అమ్మ నాయన ఉంటే ఎంత శ్రద్ధగా అబ్బా ఎక్కడ లేని భక్తి ప్రదర్శిస్తారు. వాళ్ళు లేరా, ఈడంత అల్లరోడు ఇంకొకరు ఉండరు. ఈ యూదులలో తల్లిదండ్రుల సంరక్షణలో ఒకే రకంగా ఉండగలరు. తల్లిదండ్రులు లేని చోట కూడా అదే డిసిప్లైన్లో ఉండగలిగే రీతిలో పిల్లల్ని వారు పెంచుతారు. దానియేలుతో కూడా అమ్మ నాన్న వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళిండొచ్చు, కానీ దానియేలు వాజ్ సపరేటెడ్. ఆ టీనేజ్లో జాతీయతా భావం, దైవ చింతన, లేఖనములను పాటించుట పట్ల నిష్ట, తన శరీర పవిత్రతని, మతనిష్టని కాపాడుకొనడంలో
నిష్ట కలిగినటువంటి వాడు. నో డైల్యూషన్ ఇన్ హిస్ ఫెయిత్, నో డైల్యూషన్స్ ఇన్ హిస్ ట్రెడిషన్స్, కల్చర్, ఫుడ్ హ్యాబిట్స్. నిష్ట కలిగిన వాడుగా ఆ ఆహారాన్ని నేను తినను అని చెప్పాడు. ఆ నిర్ణయాన్ని ఆయనను చూస్తున్నటువంటి యజమానుడు కూడా గౌరవించాడు. గౌరవించే రీతిగా దేవుడు ఈ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నట్టుగా మనము గమనించవలసిన వారుగా ఉన్నాము. యూదుల సాంప్రదాయంలో నేను ఇంతవరకు చెబుతున్న రీతిగా ఇలా బబులోను చెరకు వెళ్ళిపోయినప్పుడు, వారు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ధర్మశాస్త్రం చుట్టూ, ఆలయము చుట్టూ, దేవుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానియేలు హృదయంలో ఏమున్నదంటే, నా రాజ్యాన్ని అంతా కూల్చివేశాడు, కోట గోడల్ని కూల్చివేశాడు, పంట భూములను కూల్చివేశాడు, నాశనం చేశాడు. అక్కడ ముళ్ళ తుప్పలు పెరుగుతూ ఉన్నాయి, ముసలోళ్ళను చూసుకోవడానికి పిల్లలు లేరు, స్త్రీలకు సంరక్షణ లేదు, యవనులకు సంరక్షణ లేనటువంటి స్థితిలోనికి దేవా ఎందుకు మమ్మల్ని నెట్టివేశావు? జాతిగా మేము ఎదుర్కొంటున్నటువంటి ఈ కష్ట సందర్భంలో రాజు భోజనపు విందులో నేను ఎలా పాల్గొనగలను? అక్కడ నా ప్రజలంతా దుఃఖపడుతుంటే, ఏడుస్తూ ఉంటే, కన్నీరు అక్కడ ఉంటే, సంరక్షణ లేని ప్రజలుగా ఆలయాన్ని కూల్చివేశాడు. ఉపకరణములను తీసుకొని వెళ్ళాడు. ఏంటి ఉపకరణములు అంటే? ఆలయంలో ఏమేమి ఉపకరణములు ఉంటాయి మనకు? పుల్పిట్ ఉంటుంది, లెక్టర్ ఉంటుంది, బైబిల్ చదివేది, బ్యాప్టిజం ఇచ్చేది ఉంటుంది. ప్రబోజన సంస్కారం లేదు కాబట్టి పెట్టలేదు. ఆ ఉపకరణములు ఉంటాయి. ఈ ఉపకరణములు అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, మిమ్మల్ని కాదు నేను స్వాధీనం చేసుకునేది, మీ దేవుణ్ణి కూడా స్వాధీనం చేసుకోగలను. నాట్ ఓన్లీ ద పీపుల్ బట్ యువర్ గాడ్ నా చెరసాలలో నేను ఉంచగలను. ఇవి దానియేలు ఆలోచిస్తూ ఉన్నాడు. వీడు ఇంత నష్టం కలిగించినాడు, ఇంత దుఃఖం కలిగించినాడు, ఇంత బాధ కలిగించినాడు, ఈయనతో కలిసి ఈ విందులో నేను పాల్గొనటమేంటి, పండుగ చేసుకోవడం ఏంటి? ప్రతి భోజనం పండుగ కాదు నాకు. ఆ తింటున్నటువంటి ద్రాక్ష మాంసంలో, త్రాగుతున్నటువంటి ద్రాక్షారసంలో నా ప్రజల రక్తం కనిపిస్తుంది. These luxurious situations are against the conditions prevailed in my nation. నా రాజ్యంలో నెలకొనిన పరిస్థితులకు విరుద్ధముగా ఈ ఆహారపు అలవాట్లతో నేను జీవించలేను. He said no. అప్పుడున్నటువంటి కాలంలో బబులోను దేశంలో ఉన్న అలవాటు ఏంటంటే, ఏదైనా రాజ విందు జరిగినప్పుడు రాజు అందరూ కూడా తీసుకొని వచ్చిన ఖైదీలని పెరేడ్ చేయిస్తాడట. మనకి రిపబ్లిక్ డే పెరేడ్, ఇండిపెండెన్స్ డే పెరేడ్ జరుగుతుంది కదా. ఆ రోజు ఏం చేస్తారంటే, సైన్యం దగ్గర ఉన్నటువంటి ఏమేమి బలములు ఉన్నాయో వాటన్నిటినీ కూడా, యుద్ధము, ఆయుధాలు అన్నీ కూడా పెరేడ్ చేస్తారు. బబులోన్లో ఉన్న ఆనవాయితీ ఏంటంటే, పండుగ సందర్భంలో, భోజనాల సందర్భంలో వాళ్ళు తీసుకొని వచ్చిన ఖైదీలందరినీ కూడా అందరికీ చూపిస్తారు. ఇదిగో వీళ్ళని తీసుకొచ్చినాం, పట్టుకొచ్చినాం. వీళ్ళేమో తల ఉంచుకొని సిగ్గుతో అందరి ముందర నిలబడాలి. ఈ సిచ్యువేషన్లో he said, I'm not eating, నేను తినను. When you begin to honor God through your life, మన జీవితాల ద్వారా మనం దేవుణ్ణి గణపరిచినప్పుడు, మహిమపరిచినప్పుడు దేవుడు మనలను కూడా గణపరుస్తాడు. 3 సంవత్సరాలు అయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ జరిగింది. ఫస్ట్ 5 ర్యాంక్స్ వీళ్ళకి వచ్చినాయి. దానియేలుకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇట్స్ లైక్ IAS, IPS ఎగ్జామ్స్. భారతదేశంలో IASలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళతో ఏం చేస్తారు తెలుసా మీకు? భారతదేశంలో సమస్యాత్మకమైన స్థలంలో వాళ్ళని పోస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వికటమైన జ్ఞానాన్ని ప్రదర్శించారు రాసిన ఎగ్జామ్లో. ఈ సమస్యను ఎలా పరిష్కరించగలరో చూద్దాం. దానియేలును కూడా అత్యున్నతమైన పరిపాలకుడిగా రాజు నియమించగలిగాడు. సెల్ఫ్ డిసిప్లైన్,
వారిలో అత్యున్నతమైనదిగా, ప్రజలందరినీ సవాలు చేసేదిగా వారి నిర్ణయం దేవుడు హానర్ చేసి వారిని కూడా అత్యున్నతమైనటువంటి స్థితిలో నిలబడడానికి తన కృపను చూపినట్టుగా మనం చూడగలుగుతాం. రెండవ పాఠములో పేతురు భక్తుడు కలుగుచున్నటువంటి దర్శనం. ఈ దర్శనంలో ఆయన కొర్నేలి ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించబడుతున్నట్టుగా మనం చూస్తాం. మధ్యాహ్నం ప్రార్థన చేయించు ఉండగా ఈ రిసీవ్డ్ ఎ విజన్, ఒక దర్శనాన్ని పొందాడు. ఆ దర్శనంలో ఒక దుప్పటి ఆకాశం నుండి దిగి రావడం కనిపిస్తూ ఉన్నది. రాసుకున్నారా? లేవియా కాండంలో 11వ అధ్యాయంలో నేను ఇంతవరకు వచనాలు చెప్తాను అన్నట్టుగా. లేవియా కాండం 11వ అధ్యాయం 2వ వచనం నుండి కొన్ని వచనాలు, ఆహారపు అలవాట్లు అక్కడ రాశారు. లేవియా కాండం 11వ అధ్యాయం 2వ వచనం మొదలు. రెండవది ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 3వ వచనం నుండి. పేతురు భక్తుడు ఆకలిగా ఉన్నాడు, ఇంకా ఆహారం సిద్ధం కాలేదు. మేడగది పైన ప్రార్థనలో కొనసాగుతుండగా ఆయనకు ఒక దర్శనం కనిపిస్తూ ఉన్నది. ఆ దర్శనంలో పరలోకము నుండి ఒక దుప్పటి దిగి రావడం కనిపించింది. అందులో ఆయన తొంగి చూడగా సకల జంతువులు కనిపించాయి, చతుష్పాద జంతువులు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పేతురు వాటిలోనివి తీసుకొని చంపి తిను. పేతురు అంటూ ఉన్నాడు, దేవా, నువ్వు నిజంగా యూదుల దేవుడవా లేకుంటే మారిపోయావా? లేవియా కాండంలో ఆజ్ఞాపిస్తేవి, ద్వితీయోపదేశ కాండంలో ఆజ్ఞాపిస్తేవి అవి తినద్దు ఇవి తినద్దని, ఇప్పుడేమో అన్ని తినమంటున్నావు. నేను ఇంతవరకు చెప్పా కదా, దానియేలు నిష్ఠ కలిగిన వాడు. ఇక్కడేమో దేవుడు రిలాక్సేషన్ ఫ్రమ్ ద లా, తోరా. వ్యాఖ్యానకర్త ఏమంటున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి జంతువులలో అపవిత్రమైనవి పవిత్రమైనవి రెండు ఉన్నాయి. పేతురు పవిత్రమైనది తీసుకొని తిండుండవచ్చు, వద్దు అన్నాడు. అపవిత్రమైన వాటితో పవిత్రమైన వాటిని కూడా కలుపుతూ ఉన్నాడు. ముమ్మారు అలా ఆజ్ఞ ఇవ్వబడితే పేతురు ఈ సెడ్ నో. దుప్పటి పైకి వెళ్ళిపోయింది. ఏమై ఉంటుందా ఈ దర్శనం అని ఆలోచిస్తూ ఉండగా ఇంటి తలుపులు తడుచు ఉన్నారు ఎవరు. కొర్నేలికి దర్శనం వచ్చిన అంతకుముందే, మేబీ 2 days అహెడ్, ముందు రోజులలోనే ఆయనకు దర్శనం వచ్చిండొచ్చు. ఎందుకంటే వారున్న ప్రాంతం నుండి పేతురున్న ప్రాంతం యొప్పే. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా దూరం ప్రయాణం చేయాలి. 1 రోజు ప్రయాణమో 2 రోజుల ప్రయాణమో తెలియదు. వాళ్ళు వచ్చారు వెతుక్కుంటూ. ద హోలీ స్పిరిట్ గాడ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ అడ్రస్ వేర్ ద పీటర్ వాజ్. పేతురు ఎక్కడున్నాడో ఆయన ఇంటి అడ్రస్ కూడా దేవుడి ఆత్మ కొర్నేలికి తెలియచేస్తూ ఉన్నదిగా మనం అక్కడ గమనించగలం. ఆ దర్శనాన్ని గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. తలుపు తడుచు ఉన్నారు ఎవరో. ఆ ఇంటి యజమానుడు తలుపు తీశాడు. పని వాళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, కొర్నేలి అనే ఆయన ఉన్నాడు ఇటలీలో, ఆయన మిలిటరీలో పనిచేస్తూ ఉన్నాడు. దేవుడు ఆయనకు దర్శనంలో కనిపించాడు. పేతురు ఆయన పిలుచుకురమ్మన్నాడు. అందుకు మేము వచ్చాము, ఆయన ఇక్కడ ఉన్నాడని మాకు తెలిసింది, మేము వచ్చాము. ఇంటి యజమానుడు పై గదిలో ఉన్నటువంటి పేతురుని పిలుస్తూ ఉన్నారు, అయ్యా ఎవరు వచ్చారు నీ కొరకు. అప్పుడు దెర్ వాజ్ ఎ రెవల్యూషన్. ఆయనకు వచ్చిన దర్శనం యొక్క భావాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఏ మనుష్యుడును నిషేధింపతగిన వాడని అయినను అపవిత్రుడని అయినను నీవు భావించక ఈ వ్యక్తులతో కూడా ఆ ఇంటికి వెళ్ళిపో. ఈ దర్శనం రాకుంటే పేతురు ఆ ఇంటికి వెళ్ళడు. 100% వెళ్ళడు. వారు యూదేతరులు. కొర్నేలి ఎ జెంటాయిల్, మిషన్ అమాంగ్ ద జెంటాయిల్స్ అనే
పాఠంలో ఈ లెసన్ రాశారు, ఈ టెక్స్ట్ రాశారు. క్రీస్తు ప్రభుల వారి సాక్ష్యం, ప్రచురణ, వాక్య ప్రకటన యూదేతరుల మధ్యకు వెళ్ళిపోతూ ఉన్నది. ఈ దర్శనాన్ని అర్థం చేసుకున్నటువంటి పేతురు మారు మాట్లాడకుండా వచ్చిన వారిని ఈయన భోంచేసి ప్రయాణమై వెళ్ళిపోయారు. కొర్నేలి ఇంటికి వెళ్ళే లోపుగా మీకు అక్కడ ఏం కనిపిస్తుందంటే, కొర్నేలి తన ఇంటి వారందరూ కూడా, బంధువులందరినీ కూడా కొర్నేలి గ్యాదర్డ్ టుగెదర్ టు లిసన్ టు ద మెసేజ్ ఫ్రమ్ పీటర్స్ మౌత్. అపోస్తులులకు ఆ దినాలలో అచంచలమైనటువంటి పేరున్నది సమాజంలో. వాళ్ళని ఇంటికి పిలువనంపుకొని ప్రజలందరూ కూడా హానర్ చేసేవారు. వారిని చూడాలని ప్రజలు తపన పడేవారు. అలాంటి ఆయన మా ఇంటికి వస్తూ ఉన్నాడంటే నేను చాలా గొప్పవాడిని. కొర్నేలి సిద్ధం చేస్తూ ఉన్నాడు. తన బంధువులను, కుటుంబం వారిని అందరినీ కూడా సమావేశపరిచి పేతురు నోటి మాటలు, క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యాన్ని చూచిన వ్యక్తి, తాకిన వ్యక్తి, విన్న వ్యక్తి నోటి నుండి వినాలని ఆశపడుతూ ఉన్నాను. అక్కడ పేతురు చాలా పెద్ద ప్రసంగం చెప్పారని రాశారు. ఎ లాంగ్ సెర్మన్ హి ప్రీచ్డ్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ హిస్ లైఫ్. పేతురు జీవితంలో అది మొదటిసారి. యూదేతరులకు క్రీస్తును ప్రకటించుట మొదటిసారి. నేను అనుకుంటా, వీళ్ళు చెప్పచ్చా చెప్పొద్దా, అన్నీ చెప్తే ఎట్లా, వీళ్ళకి యూదులకు చెప్పకుండా వీళ్ళకి చెప్తే ఎట్లా, నా జాతి వాళ్ళకి చెప్పకుండా వీళ్ళకి చెప్తే ఎట్లా అని ఎన్నో సంశయాలతో ఆయన ప్రసంగం చేసిండొచ్చు. లాట్ ఆఫ్ స్ట్రగుల్ తన మనసులో కలిగిన వాడుగా ప్రసంగం చెప్పాడు. ప్రార్థన చేయడం ప్రారంభం చేశాడు. 44వ వచనం చూడండి. అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగాను. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సున్నతి పొందిన వారితో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. వ్యాఖ్యానకర్త ఏం రాశాడంటే, కొర్నేలి ఇంటికి వెళ్ళి క్రీస్తును ప్రకటించుట ఇట్ ఈస్ నాట్ పీటర్స్ డెసిషన్, ఇట్ ఈస్ గాడ్స్ డెసిషన్. వింటున్నారా? కొర్నేలి ఇంటికి వెళ్ళి క్రీస్తును ప్రకటించుట పేతురు నిర్ణయము కాదు, దైవ నిర్ణయము. దైవ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించిన పేతురు మొదట పేతురులో మారు మనసు వచ్చినాక కొర్నేలి ఇంటికి వెళ్ళి, కొర్నేలి గురించి చాలా పెద్ద మాటలు ఉన్నాయి మొదటిలోని వచనంలో. భక్తిపరుడు, దానపరుడు, ప్రార్థనాపరుడు, కనికరము కలిగినటువంటి వాడు. ఈ వ్యక్తికి ఇంకేం ప్రీచింగ్ అవసరం? మాట్లాడుచూ ఉండగా పరిశుద్ధాత్మ వరము చేత ఇంటిలో వాక్యమును వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. అక్కడ రాసిన గ్లోసలేలియా మీకు అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో రాయబడిన మాట సేమ్. ఆది క్రైస్తవ సంఘము మీదికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉచితముగా కుమ్మరించబడ్డాడు, డౌన్ పోర్ కుమ్మరింపబడ్డాడు. సేమ్ ఇక్కడ వాక్యమును వింటున్నటువంటి వారి మీదందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. నేను అనుకుంటా పేతులు ప్రార్థన చేయలేదు, పరిశుద్ధాత్మ దేవ వీళ్ళందరి మీదకి రాని. నో రికమెండేషన్స్ టు రిసీవ్ హోలీ స్పిరిట్ గాడ్. మనకు చిన్న ఉద్యోగం కావాలంటే రికమెండేషన్ కావాలి. నా దగ్గరికి ఏదైనా సర్టిఫికెట్ రమ్మంటే డైరెక్ట్గా రారు, ఎవరితోనో ఫోన్ చేపిస్తారు, ఇంకొకరు ఎవరినోనో తీసుకొని వస్తారు. నో రికమెండేషన్స్, యూ కెన్ కమ్ డైరెక్ట్లీ. పరిశుద్ధాత్మ దేవుని వరము చేత నింపబడుటకు ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. పేతురు దేవునితో, దేవా ప్లీజ్ వీళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరించు అని అడిగితే వచ్చేటట్టు అయితే పేతురు అడిగిండేటోడుగా. నో రికమెండేషన్స్. దేవుని ఆత్మ కార్యములు జరుగుతూ ఉండగా ప్రజలందరినీ కూడా దేవుడు సమానముగా చూస్తాడు. పేతురు ఒక క్రొత్త పాఠాన్ని నేర్చుకుంటా ఉన్నాడు ఈ దినం.